నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాణి గారి చేతి వంటకి స్వాగతం. అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ తోటి ఈరోజు చికెన్ లెగ్ ఫ్రై చేయ విధానం ఎలాగో నేను చేసి చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంలో నేను తక్కువ ఆయిల్ తోటి చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసు, మొక్కజొన్న పౌడర్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, సాల్ట్, నూనె, పెరుగు, తెల్లగడ్డలు, అల్లం, నిమ్మకాయ. చికెన్ లెగ్ పీసులకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. 3 పీసులు తీసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి 1 స్పూను, నిమ్మపండు 1 సగం ముక్కండి, ఇలా పిండేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, మొక్కజొన్న పౌడర్ 1 స్పూను, ధనియాల పొడి సగం స్పూను, జీలకర్ర పొడి సగం స్పూను, గరం మసాలా 1/2 స్పూను, పెరుగు 1/2 స్పూను, నూనె 1 స్పూను, కారం 1/2 స్పూను. ఇవన్నీ బాగా కలపాలా, ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలాగ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు. 20 నిమిషాలు అయిందండి. ఎలా ఉందో చూద్దాం. మసాలా బాగా పట్టింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. పెనం వేడెక్కిందండి. ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకోవాలి. 4 స్పూన్లు పడుతుందండి, చాలు, ఇంకా ఎక్కువ వద్దు. నూనె వేడయిందండి. చిన్నగా ఒక్కొక్క ముక్క ఇలా వేసుకోవాలి. వేగిందో లేదో చూసుకొని చిన్నగా ఇలాగ తిప్పుకోవాలండి. చూడండి, 2 పక్కల బాగా వేగిందండి. ప్రతి వీడియో కూడా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తానండి. ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లోనే. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.